ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే ఒక చిన్న వంటకంతో మీ ముందుకు వచ్చాను. అలాగని దాన్ని కూడా పూర్తిగా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే వంట స్టార్ట్ చేసి అన్నీ సెట్ చేసుకునే టైంకి కరెంటు పోయింది. పన్నోడు పందిరేస్తే పిచ్చుకొచ్చి పడగొట్టిందన్న రేంజ్లో నేను అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాక టైం అలా కరెంటు పోయిందనమాట. అందుకని ఆ చీకట్లో నాకు నేను కనబడడమే ఎక్కువ, దాంట్లో మళ్ళీ ఫోన్ పెట్టుకుని వంట చేయడం అనేసరికి కష్టం అనిపించింది. ఏవో వెనక డోరు విండోస్ అన్నీ ఓపెన్ చేసుకుంటే కొద్ది గొప్ప లైటింగ్ వచ్చిందనమాట. ఆ వెలుతురులోనే అలా చేసేసా. ఇందుకే ఏం కర్రీ చేసానో చెప్పలేదు కదా. వంకాయ టమాటా కోడిగుడ్డు పులుసు, ఎగ్ పులుసు చేసా అనమాట. వంకాయలు వేసి టేస్ట్ బాగానే ఉందన్నమాట, పర్వాలేదు, తినగలిగేట్టే ఉంది, తినేసాం కూడాను. ఇదేంటంటే యాక్చువల్లీ మా హస్బెండ్కి బాక్స్ పెట్టి పంపించేసిన తర్వాత 11 o'clockకి చేయాల్సి వచ్చిందనమాట. అంటే జస్ట్ ఏం లేదు, మా బ్రదర్ కొంచెము లంచ్ పంపించు అన్నాడు. అందుకనేసి ఇంకా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంకెట్లానో వండుతున్నాను కదా, ఈవినింగ్ కూడా వచ్చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ కూర అంతా రెడీ అయ్యే టైంకి వేరే వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వచ్చింది. వేరే ఫ్రెండ్కి కూడా కొంచెం కర్రీ ఇచ్చాను అనమాట. వాళ్ళు చేసుకోలేదు అంటే సరే కదా, ఎట్లన్నా అప్పుడే వండుతున్నాను కదా అనేసి ఇంకా వండింది ఇచ్చానమాట. అలా సాయంత్రానికి కూడా ఉంటుంది అని ఆశతోటి వండుకున్న కూర మధ్యాహ్నానికే వండిన వెంటనే ఖాళీ అయిపోయిందనమాట. అప్పుడప్పుడు కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ నా చేతి వంట తిని ఆ అమ్మాయి ఎలా ఉందో ఏంటో సాయంత్రం కనుక్కుందాము, కూర తిన్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. కూరలు అయితే నేను బాగానే చేస్తాను, వంటలు అయితే అందులో డౌట్ ఏం లేదు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.